గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు నో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? కాదు, నేను తెలుసుకోవాలి కదా. మీ లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ అయితే అసలు ఎలా స్టార్ట్ అయింది? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్, అసలు ఇది కదా మర్చిపోయాము. సో వాలంటైన్స్ డే వస్తుంది, అసలు మీరు ఎట్లాంటి సర్ప్రైజులు ప్లాన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు? ఇంకా సర్ప్రైజులు ఇచ్చే అంత స్టేజ్ లేదు. నాకు ఇస్తున్నారు ఇప్పుడు ఎదురు సర్ప్రైజులు. ఇప్పుడు మా వైఫ్ నాకు ఇస్తుంది సర్ప్రైజులు. ఇప్పుడు అంటే మీకు టైం లేదు, అఫ్ కోర్స్ యు ఆర్ టూ బిజీ. బిఫోర్ అంటే లవ్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటి అసలు ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అని? అప్పుడు నాకు ఆర్ట్ వచ్చు కాబట్టి యాక్చువల్గా మంచి డ్రాయింగ్స్ వేసి యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేవాడిని. ఓకే, సో ఫస్ట్ అంటే మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా, ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగిందా, ఎలా జరిగింది? ఇప్పుడు జస్ట్ ఒక 2 ముక్కలు చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ వాలంటైన్స్ డే ఏ అమ్మాయి ప్రపోజ్ చేయదండి, వాళ్ళు అలా చూస్తారు అంతే. మేమే కార్డు తీసుకెళ్ళి ఇవ్వాలి.